ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఉరువకొండలోని పార్టీ కార్యాలయంలో జూన్ 4ను నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి కూటమి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కూటమి అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఎమ్మెల్యే అన్నారు. జగన్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తిగా అవస్థ ఉన్న సందర్భంగా ప్రజల్ని ప్రభుత్వం ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది, అబద్ధపు హామీలు చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి ఎక్కిన తర్వాత ప్రజలకు మోసం చేసింది. ప్రజలకు ఇచ్చిన మాటని వాళ్ళ ఆశలంతా కూడా ఒమ్ము చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజలకే వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వం. దీన్ని ఎత్తి చూపుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి